ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలోని ఎల్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కుటుంబ సంక్షేమానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అవసరమని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ వనితా సంతోష్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సతీష్ కుమార్ రోజుల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం లక్ష్యంగా పెట్టుకొనబడింది. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నది. ఈ మొత్తం కార్యక్రమం 5 స్థాయిలలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, 2 జూన్కి రాష్ట్ర స్థాయికి. ఈ 99 రోజుల కార్యక్రమంలో 10 థీమ్స్ ఉన్నాయి. వివిధ శాఖల వారి అంశాల ప్రకారం ముందుగా సాగుత కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరణ, ఆరోగ్యం సురక్షితంగా చేరుకున్నది, అరై వలయ క్యాంపెయిన్, సంక్షేమ మరి అందించే విధంగా ప్రణాళిక తయారు చేసి మరి దాటిని అనుచరణ చేయడం మరి చాలా సంతోషం. ఒక్కొక్క శాఖలో ఎలాంటి అవసరాలు ప్రజలకు ఉన్నాయి, ఒక శాఖ కాదు, విద్యాశాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, పశు సంహారిక శాఖ కానివ్వండి, మరి మహిళలకు మరి మాట ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిందో అదేవిధంగా ఈరోజు చాలా మంది మరి ఆర్థికంగా మరి చాలా ముందంజలో వస్తున్నారు. కావాల్సింది దానికంటే ఎక్కువ మనం ప్రభుత్వం నుంచి తీసుకోగలుగుతాం. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది. ఈరోజు ఎట్లా ఈ పార్టీ ఆ పార్టీలకు అతీతంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. చరిత్రలో కూడా ఎక్కడా లేకుండొచ్చు. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి అనేది ప్రతి రాష్ట్రం మన భారతదేశం కూడా చూస్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వము గత 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంక్షేమము, అభివృద్ధి, సామాజిక భద్రత, మహిళా సాధికారత. ఈ సమావేశంలో ఈనాటి సమావేశానికి చేసిన సర్పంచులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, పాత్రికేయ మిత్రులారా, ప్రభుత్వము ఒక పాలసీ, ఒక దూరదృష్టి, తెలంగాణ రాష్ట్రానికి
ఈ తరం రాబోయే తరం జీవిత ప్రస్థానంలో ఏ రకంగా ముందుకు పోవాలి, ఒక ఆలోచన, ఒక దూరదృష్టి, ఒక పాలసీ. ఆ పాలసీలో మొట్టమొదటిది వ్యవసాయ రంగం. రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు భరోసానే కానీ